నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి ఊరికి వచ్చిన. ఎందుకు వచ్చిండు ఈ ముసలోడు, ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అనుకుంటారు అయ్యింది. ఈడ తిరుమలగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిండట అని. అమ్మ ఏంది ఇది, కొత్తగా ఉంది, ఈ చిత్రంగా ఉంది. ఏంది ఈ ముచ్చట? ఏమి పార్టీలు రాష్ట్రం అంతటా ఉర్రూతలు ఊగుతున్నాయి, అవి ఉయ్యాల. ఈ పార్టీల మధ్యలో గీపిలగాడు ఎట గెలిచారా, ఏంది ఏం సంగతి? ఈ ముచ్చట నా చెవులో పడ్డది. ఇది నిజమేనా కాదమ్మా తెలుసుకుందామని వచ్చిన ఈ ఊళ్ళకు. మరి ఆ పిల్లగాని ఇల్లు ఆడనో ఆయన ఆడనో, మరి ఈ ఊళ్ళో కూడా ఇంత మందురు అరుచుకొని చక్కగా పోతాం. మరి ఆయన గెలవాగానే ఏమేమి చేస్తాడో మరి అది కూడా తెలుసుకోవాలి. ఏమంటావు అమ్మా? నమస్తే అమ్మా. ఉన్నా అయ్యా, నమస్కారమే. అలా ఇది ఇప్పుడు గెలిచిన ఆయన ఇల్లు ఏడనే? రోడ్డు మీద ఉంటుంది. లాస్ట్కు మశాన వాడి యువతల అంటే అక్కనేనా? అక్కడనే లాస్ట్ యువతాలి. మేము అక్కడి నుంచి వచ్చినాం కానీ ఇటేగా. ఏం పేరు? ఇరిగి వెంకటయ్య. ఓకే ఓకే. ఓకే 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 అమ్మా. మీరందరూ మీ గ్రామం వాళ్ళు మంచిగానే చేస్తేనే అట్లా గెలిచినట్టుంది అయితే, అంతేగా? ఇక ఆయన్ని మరి మీరు నమ్మి వేసారు మంచిగానే. మరి రేపు నువ్వు చేసే పని ఏంది అని అడుగుతా, అందుకు వచ్చినా. నేనేంది అనుకుంటారు మరి? అయ్యో, నమ్మకంతో వేసినప్పుడు మళ్ళీ పని కూడా చేయాలి రేపటి నుంచి. ఉత్తుతా కాదు, కన్నా కష్టాలు ఉంటాయి. సర్పంచ్ అంటే ఉత్తగానేనా? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఓ పంచాయతీ ఉంటుంది, ఓ పెద్ద మంచి వ్యవహారం. ఏమంటావమ్మా? అది కథ. ఇక ఓనైతే పోతా ఆయన అడుగుతా, మిమ్మల్ని అందరిని అడిగితే ఏముంటుంది, అది కథ. ఇక ఇదేనట మరి ఏం సంగతో ఇక తెలుసుకుందాం పోయి. ఈ గల్లీలో మరి ఓ కాడ కూసురు కానీ ఓలో పెద్ద మనిషి. నమస్తేనే. ఇక సర్పంచ్ ఇల్లు అంటే ఇదే? ఇదా? ఇది అమ్మా ఇదేనా? మనుషులు లేనట్టుంది కానీ మరి ఏమేవు ఇంత మంచిగానే. అయ్యా ఓలు సర్పంచ్ గారు, నమస్తే నమస్తే. వామ ఉన్నారా? నమస్తే నమస్తే అయ్యా, ఉన్నారా? వామ మంచిగానే దూరం. ఈ ఇసుట బాగానే ఉంది కానీ మీది గది తవ్వకే ఉంది. నేను నడువులోకి పోయినా. వామ ఏడు సర్పంచ్ గెలిచినాట, ఏడా పిల్లగాని ఇల్లు అని అడిగినా. అంటే ఊరే అక్కడనే ఆ కొనకే ఉంది, మీరు ఇంత దూరం వచ్చిరా అంటారు. మళ్ళీ అక్కడ చెప్పు అంటే ఇక అయ్యా అమ్మర కొడుక మరి ఇక బయట కూర్చుంటా మంచుకుంటుంది కానీ లోపల కాకుండా ఏమనుకోకు. ఎందుకంటే జరా నేను ఎండకు వచ్చి నాకు కానీ ఇంట్లోకి వచ్చే వరకు కదా జర కళ్ళు మస్కలైనట్టు అయితే ఆ బయట ఇన్ననే కూర్చున్నాం సాయమాన్ కింద. అమ్మర కొడుకద్దా వామో జర కాళ్ళ అదే వచ్చింది పట్టు. ఇక మొత్తం మీద అయితే అయ్యా ఇక మొదలు పెడదాం ముచ్చట. ఇక నేను వచ్చిన పని అడగకపోతే ఎంత మరి ఏంది ఏం సంగతి? మరి సర్పంచ్ అయినా మనం తెలవగానే అడ్డాస్ అడుచుకుంటూ వచ్చినా మంచిగా కూర్చోబెట్టినాం నన్ను. అసలు ఇప్పుడు ఇంట్లో ఎవరు సర్పంచ్? మా భార్య తాత. అరే మహిళకు వచ్చింది ఈడ. మహిళకు వచ్చింది మా భార్యని పెట్టుకున్నా. ఏం పేరు? రాణి. ఆమె పేరు రాణి, నా పేరు వెంకటయ్య. ఇరుగు రాణి, ఇరుగు వెంకటయ్య. ఓకే ఓకే. ఇరిగి రాణి, ఇరిగి వెంకటయ్య. మొత్తం మీద మహిళకు వచ్చింది. మరి ఇండిపెండెంట్గానే కచ్చి గెలిచినామని తెలిసింది నాకు, తెలిసిన ముచ్చట. అది నిజమేనా? మరి ఏమన్నా పార్టీలు అవి ఉంటాయి అని సపోర్ట్ చేసేవి ఉంటాయి, అటగిట్ట వ్యవహారం ఏమన్నా ఉందా? లేదు తాత, మేము ఇండిపెండెంట్ గానే చేసినాం. ఏ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఏ పార్టీలో పోటీ చేయలేదు. వాస్తవానికి మేము ఊరుని నమ్ముకొని, ఊరి ప్రజలను నమ్ముకొని, ప్రతి ఒక్కరి సాయంతో మేము పోటీ చేసినాం తప్పితే మాకు ఏ పార్టీ సాయం లేదు, ఎవ్వరి సపోర్ట్ కూడా లేదు. మొత్తం గ్రామ ప్రజలే. అవును తాత, అందరూ ప్రతి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ సాయంతో చేసినా కానీ ఎవరి బలం లేదు, ఎవరి లేదు తాత. అంతే అంటావు. మరి నేను ఒక చిన్న మాట అడుగుతున్నా మంచిగానే. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని ఎలక్షన్లు జరుగుతుంటే రాష్ట్రం అంతా అల్ల కొల్లలం అవుతుంది. ఏ పార్టీ చూడే ఎంత పెట్టాడు, నా 80 నా 90
అని లక్షల మాట చెప్తారు, ఒకడ 1,50,00,000 అంటారు. మరి ఇటువంటి దాంట్లో అంటున్నావు నువ్వు, మళ్ళీ ఇండిపెండెంట్ అంటున్నావు. మరి ఇండిపెండెంట్ అంటే నిన్ను ఎట్లా గెలిపించరు? ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది? మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలలో నువ్వెట్ట గెలిచినావు? ఏమన్నా నువ్వు ఏం చేసినావు అనేది చెప్పాలి నాకు. ఎందుకంటే వాళ్ళందరూ చూస్తారు, అడుగుతారు, ఉత్తుత కాదు కథ, వ్యవహారం వినకాడ కూడా ఉండొచ్చు, 3-4 కోట్లు అంటారు. రేకులు చూసినట్టు నేను కానీ నాకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావద్దు. వాస్తవం తాత మీరు అన్నది, మీరు చెప్పేది వాస్తవమే. ఆ 100 కోట్లు లక్షలు అనేది నిజమే. ఎందుకంటే మీరు చూస్తున్నారు నా ఇల్లు, నా వాతావరణం, నా పరిస్థితి ఏందనేది మీరు చూస్తున్నారు. నిజానికి నాకు ఆ కోట్లు ఆ లక్షలు నా కాడ లేవు, నాతోని కాలేదు. నా కోట్లు లక్షలు ఎవరంటే మా అన్న, ఆయన బలం. మా అన్న మహాత్మ మా అన్న పేరు. మా అన్న నా బలము, నా బలహీనత. మా దగ్గర డబ్బులు లేవు, వాస్తవం ఇది. నేను ఎక్కడ కూడా అబద్ధం చెప్తలేను. నా ఊరు జనాలకు కూడా తెలుసు నేనేందనేది. మా అన్న ఏం కోరుకున్నా అంటే ఎస్సీకి వచ్చింది కదా, మా తమ్మునికి మంచి పేరుంది, జనాలతోటి కలిసి ఉంటాడు. ఇంతకు ముందు అది వేరే ఉన్నాయి. మా ఊర్లో 2 సార్లు ఇనామస్ చేయడం జరిగింది జనరల్ వచ్చినప్పుడు. ఎప్పుడు చూడు ఏకగ్రీవమే. వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళతోటి పోటీ చేసే బలం మన కాడ లేదు. కాబట్టి ఏ ఊర్లోనైతే వాతావరణం, మా ఊర్లో వాతావరణం ఎట్లా ఉందో అధికారాలు కూడా అట్లనే ఇచ్చేసినాం. ఇప్పుడు మనకు ఎస్సీకి వచ్చింది. ఆ ఎస్సీకి వచ్చినందుకు జనాలు కూడా ఏమవుతుందంటే మా తమ్ముడిని కొంచెం అవకాశం ఇద్దామని చెప్పేసి అని అనుకుంటారు. మాకు ఇంకా ఇదే అర్హత, మాకు ఈ లక్షలు వద్దు, 1000 వద్దు, కోట్లు వద్దు అని చెప్పేసి అనుకున్నాం. మా అన్న నాకు అది ఇంకా ఆయన ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో పాటు మళ్ళా వడ్లకొండ మల్లయ్య అని చెప్పేసి అని ఒక యాదవ్స్ ఉండు, ఆ మావుండు. వాస్తవానికి చాలా రిస్క్, హార్డ్ వర్క్ చేసినాం. మాకు అంతే సమానంగా ఎందుకు అని చెప్పేసి అంటే జనాల ఆదరణ ఉంది. వెంకటయ్య అనేటోడు కంపల్సరీ మంచి వ్యక్తి, వాడు కంపల్సరీ ఊర్లో ఉంటాడు, అందరితో పాటు కలిసి ఉంటాడు, మనతో పాటు పని చేసుకునేటోడే. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, ఇంట్లో అబద్ధం లేదు. నా 2 ఎకరాల భూమితో పాటు ఒక 7-8 ఎకరాలు మొత్తం కలిసి ఒక 10 ఎకరాలు కౌలు చేసుకుంటా. అందరితో పాటు కలిసి ఉంటా. పొద్దున్న లేస్తే కూలికి పనికి పిలవడానికి కానీ ఇంకేదన్నా, పొద్దున్న లేస్తే ఊళ్ళో ఉంటాం, మంచి ప్రజలతో ఉంటా. అందరికీ కులం అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితోటి కలిసి ఉంటా తాత. అది గమనించిరు జనాలు. అది గమనించి నాకు అదే సహాయ సహకారాలతోటి నేను ఇంతవరకు వచ్చినా కానీ మన దగ్గర అంటే ఎలక్షన్ అనే పరిస్థితిని బట్టి కొంచెం నాకు జనాలు సపోర్ట్ చేసిర్రు. అదేవిధంగా వాళ్ళు నాకు ఇంకా ఎదురు సాయాలు చేసిర్రు. ఇది వాస్తవం, ఎదురు సాయం చేసిర్రు. వాళ్ళ వీలైనంత వరకు అవసరమైతే నేను ప్రతి ఇల్లు తిరిగేటప్పుడు అరే కూర్చో నాయన, నాకొక కొడుకురా, నా లెక్కనే నువ్వు కొడుక, నువ్వే మాత్రం ఇబ్బంది పడకురా, నువ్వు టెన్షన్ పడక కొడుక అని చెప్పేసి అని మా భార్యను, బుజ్జి నువ్వన్నా చెప్పు వాడికి, వాడిని చూస్తేనే మాకు బాధ అనిపిస్తుంది, ఇంటికి పోయినాక చెప్పు, వాడిని చూస్తేనే బాధ అనిపిస్తుంది, ఏదేమైనా సరే ఎట్టు పరిస్థితిలో వెంకటి గారిని గెలుపు మేము కళ్ళ చూస్తామే అని చెప్పేసి అని ప్రతి ఇంటికాడ కూర్చోబెట్టుకొని, నేనున్న పరిస్థితులల్లో నన్ను కూర్చోబెట్టుకొని ఏ కులాలతోటి సంబంధం లేకుండా నాకు మంచినీళ్ళు ఇచ్చి జరసేపు కూర్చోకొడుక మయ్యరా, నువ్వు భయపడకురా అని చెప్పేసి అని సొంత తల్లిదండ్రుల లెక్క నాకు ఆ స్పందన వచ్చింది. అది నాకు ఈ లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. నా లక్షల కోట్లు నన్ను నమ్మిన జనాలకు రుణపడి ఉంటా. ప్రతి క్షణం వాళ్ళ ఏ విధంగా రుణం తీర్చుకోవాలని తెలియదు, అర్థం కాని పరిస్థితి. ఎంత చెప్పినా తక్కువే. మరి వీళ్ళు ఇంతగానం నిన్ను కొడుక అని తీసి దగ్గర కూర్చోబెట్టుకుని నీళ్లు దాపో నీకు అదో ఇదో ఆ సాయం తగ్గట్టుగా చేసారు. భయపడక బిడ్డ అని ధైర్యం చెప్పారు. మొత్తం మీద వాళ్ళైతే నేను గెలిపించుకురా. అవును. మరి వీళ్ళకు గెలిపించుకున్న ప్రజలని, నమ్మకంతో గెలిపించుకున్న ప్రజలకు మరి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా ఉంటాయి కానీ మంచి చెడు, ఊళ్ళో ఓ పని ఉంటది, ఓ రోడ్డు ఉంటది, ఓ మోరి ఉంటది, ఓ లైట్ ఉంటది, ఓ పంచాయతీ ఉంటది, పంచాయతీలో పెద్ద మనిషి చెప్పేది ఉంటది, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేది ఉంటది, పోయేది ఉంటది, వీనితోటి మాట వానితోటి మాట, నేను పడతానా ఈడతానా అనేది ఉండదు, ఇన్ని ఉంటాయి. మరి ఇవన్నిటికీ ఓపిక తిరుగుతావా, ఏంది చేస్తావా? ప్రజలను అనుకున్నది, నమ్మకం పెట్టుకున్నది, నమ్మకాన్ని పోగొడతావా? ప్రతి ఇంటికి రుణపడి ఉంటా తాత. వాళ్ళ ప్రతి ఇంటి రుణం తీర్చుకుంటా. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా నన్ను ప్రతి ఒక్క ఇంటి నుంచి నన్ను కోరుకున్న వ్యక్తులే. మా ఊర్లో ఉన్న రాజకీయం ఎట్లా అంటే, నాంపల్లి మండల పెద్ద లీడర్లు ఉండరు. నాంపల్లి మండల రాజకీయం ఏడుందా అని చెప్పేసి అంటే మా ఊళ్ళోనే ఉంది. అందుకే తిరుమలగిరిలోనే ఉంది. పెద్ద నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. అయినా సరే ఎస్సీకి వచ్చింది కదా,
ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఎవరికైనా సరే ఏ ఆపత ఉన్నా వెంటుండే వ్యక్తి ఎవడు అని చెప్పేసి అంటే వెంకటిగాడు వాడే కల్మషం లేకుండా ఉంటాడు అని చెప్పేసి అని జనాలు నన్ను నమ్మిండ్రు. అందుకు నాకు ఇచ్చిన అవకాశానికి కంపల్సరీ న్యాయం చేసుకుంటా. ఒకవేళ ఊరి అవసరాలు అని చెప్పేసి అంటే నిత్య అవసరాలు నీళ్లు, మంచినీళ్ళు ఒకటి, తర్వాత మురికి కాలువలు ఒకటి, తర్వాత లైట్లు, వీధి లైట్లు, వీటన్నిటికీ ఎక్కడ కూడా లోటుపాటు రాకుండా నన్ను నమ్మిన జనాలకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా న్యాయం చేసుకుంటా. దీనికి నేను చాలా ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే నేను ప్రతి ఇంటి నుంచి వచ్చిన కోరిక ఏంటంటే వెంకటగాడు ఖచ్చితంగా ఎక్కడ కూడా పొరపాటు చేయడు, వాడు ఎవరి మాట వినడు, మన కోసం ఆలోచిస్తాడు, మన ఎమ్మటి ఉండేటోడు కాబట్టి వానికి తెలుసు బాధలు కష్టాలు తెలుసు, ఎవరికి విరుద్ధంగా ఉండడు అని చెప్పేసి అనే విధంగా నన్ను నమ్మిండ్రు. అందుకు నేను ఖచ్చితంగా న్యాయం చేసుకుంటా తప్పకుండా. మొత్తం మీద నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా అయితే నమ్మి తన గుండెలో పెట్టుకుర్రో ప్రజలందరూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను కూడా వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళు నిన్ను ఏ విధంగా నమ్ముకొని గెలిపించుర్రో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నువ్వు పని చేయాలి. రెండోది ఏందంటే ముచ్చట ఇంటురా వయా, మీకే నేను చెప్పేది ఏందంటే వ్యవహారము, ఈ ప్రజలు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకురు ఈ ఊళ్ళో? నిన్నే గెలిపించుకుంటాం బిడ్డ, నువ్వు ఎక్కడ భయపడదు బిడ్డ, మేము ఉన్నావురా అని ఎందుకు చెప్పారో తెలుసా? అసలు ఎలక్షన్ అంటే ఈ ఊళ్ళో చూడలే వాళ్ళు ఇప్పటిదాకా. అవును, 10 సంవత్సరాలు అవుతుంది తాత. నా వయసు గల వాళ్ళు, నాకు ఇప్పుడు 33 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 33 సంవత్సరాలు అంటే నాకు ఓటు వచ్చిన కానించి సర్పంచ్ ఓటు ఎట్లా వేయాలనో తెలియదు. నా వయసు వాళ్ళు ఏం చేసిరంటే వెంకటిగాడు ఉండకపోతే ఈసారి కూడా ఇనామాసే, ఇప్పుడు కూడా సర్పంచ్ ఓట్లు ఎట్లా వేయాలనో తెలియకపోవు అనే వేదన. ఇంకోటి ప్రతి ఒక్క చైన్ సిస్టమ్ నిజంగా అంత ఆశతమాషగా కాదు. ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉండే పోరల కానించి, ఊళ్ళో ఉండే పోరల కానించి, వ్యవసాయం చేసుకునే యువత కానించి ప్రతి ఒక్కరి ఒంట్లో నుంచి పుట్టిన ఇది ఒక సాక్ష్యం. ఎట్లా అంటే మా ఊర్లో బలమైన అధికారంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్యానల్ నుంచి, మా ఊర్లో ఉన్న పటేన్లు వాళ్ళందరూ కలిసి ఒక ప్యానల్, నేను ఒక్కరినే స్వతంత్ర అభ్యర్థిలాగా నేను నా భార్య మాత్రమే ప్రచారం చేసుకున్నాం. ఏ ఇంటికి తిరిగినా నా భార్య నేను. తర్వాత కొంచెం నాకు మా పోరలు సపోర్ట్ చేసిర్రు. ఇక్కడ మా పోరలు ఒక 4 డోర్ స్టిక్కర్లు అతికేయడానికి కూడా, డోర్ ఇంకా 2-3 లేరు మా పోరలు, వాళ్ళు సరే పనుల మీద ఉన్నారేమో. మేము ప్రచారం చేసేటప్పుడు డోర్ స్టిక్కర్లు అతికేయడానికి కూడా మా ఎమ్మటి మనుషులు లేరు అంత. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్, మా ఊర్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. నాంపల్లి మండల నాయకులు, నాంపల్లి మండల రాజకీయం ఏడుందంటే తిరుమలగిరిలోనే ఉంది. మధ్యాహ్నం నువ్వు మొత్తం మీద స్టిక్కర్ వేస్తాను కూడా అటు ఇటే ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి చైన్ సిస్టమ్, నాకు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి స్పందన వచ్చింది. ఏ ఒక్కరు కూడా నన్ను మిస్ కానీ వెంకటి కానీ ఓటమిని కళ్ళ చూడొద్దు, కంపల్సరీ వాడిని గెలిపించుకొని తీరాలి అనేది రాజకీయ పార్టీలు, జెండలు అన్నీ ఎవరిని కూడా దండాలు పెట్టిన వాళ్ళని కూడా పక్కన పెట్టిరు తాత. నేను ఆత్మసాక్షిగా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను రుణపడి ఉంటా నా ఊరి ప్రతి ఒక్క ఇంటి కుటుంబానికి రుణపడి ఉంటా. అసలు ఎంత చెప్పినా తక్కువ తాత. అంతే అంటావు. చూసిరుగా ఇది ముచ్చట అన్నట్టు. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు చెప్పినాగా ఈ ఊర్లో 10 సంవత్సరాల నుంచి ఓటు వేస్తాము అనేది తెలియదట. భారత రాజ్యాంగం మన కోసం వచ్చి రాసిపెట్టి ఉండి 1,00,000 పేజీల సాహిత్యాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినా ఓటు అనేది ఇనామసులే చేసి రాజకీయాలు చేసిరట. పెద్ద పెద్ద నాయకులు, దొరలు, భూస్వాములు ఈ ఊర్లో ఉన్నారట, యమాయమిలురట. నాంపల్లి మండలాన్ని నడిపించే నాయకత్వం ఇక్కడ ఉండే. అందుకని ఎప్పుడు చూడు వాళ్ళు చెప్పిందే వేదమాట, ఇక్కడ ఎలక్షన్ లేదంటే లేదుగా, అంతే, ఎవరు చెప్తే వాడే సర్పంచ్ ఇడ. అట్లా జరిగిందట. కానీ ప్రజలు కూడా ఓటు వచ్చినప్పుడు ఆ ఓటును ఒక్కసారన్నీ వేసుకోవద్దా అని ఏ మనిషికి ఉండదానే. అయ్యో ఊర్లలో ఎక్కడెక్కడ నువ్వు ఓటు జరుగుతున్నాయి వేసి వస్తారు. కానీ ఏందయ్యా ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరూ ఎప్పుడు చూడు వాళ్ళు చెప్పినట్టు ఏనాలా మా ఓటు వేసుకోవద్దా అని రగిలిపోయింది. అది రగిలిపోయింది కాబట్టి అసలు కథ ఏంటంటే ఈడ ఎస్సీ వచ్చింది కాబట్టి పక్కా ధైర్యం చేసి నిలబడ్డాడు. ధైర్యము ఇక్కడ అన్న వింటురుగా, అన్న ఇక్కడ తమ్ముడు, ఇక్కడ వీళ్ళ భార్య, వీళ్ళ మరదలు. ఎందుకంటే కొద్దిగా చదువుకున్నట్టు ఎడ్యుకేషన్ ఉంది వీళ్ళకు.
కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఏదేమన్నా కానీ వీళ్ళకి ధైర్యం చేసి నిలబడ్డోళ్ళే నేను అనుకుంటున్నా బా. మీరు ఎట్ట ధైర్యం చేసి నిలబడరు? ఎందుకను 10 సంవత్సరాల రాజకీయాలలో మిమ్మల్ని ఎవరిని కూడా ఈ ఊళ్ళో రాజకీయం చేయనియలే, ఓటు అనేది దేనియలే. మా అమ్మటి ప్రచారానికి కూడా ఇంకోరిని తిరగనియలే. మా అమ్మటి ప్రచారానికి కూడా ఇంకోరు తిరగలే. నన్ను నమ్ముకున్న నేను ధైర్యంగా నా ఒక 4 పోరల్ని రిక్వెస్ట్ చేసుకున్నా, ప్లీజ్ నారే కనీసం మీరు నా కోసం ఏం చేయొద్దురా, బ్యాలెట్ పేపర్లు అతికిద్దురా అని చెప్పేసి అని మా పిల్లల బతిలాడుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నన్ను వదిలిపెట్టలే. వాళ్ళకి ఏం బాధలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నన్ను అయితే వదిలిపెట్టలేదు. నేను ఖచ్చితంగా పొద్దున్నే లేస్తే నాకంటే ముందల ఒక అర్ధగంట లేచి రెడీ అయ్యి వచ్చేది. ఈ వాళ్ళకు కూడా చాలా అసలు చెప్పతరం కాదు, నీకు చెప్పతరం కాదు అది కాదా. మరి ఇంత మొత్తం సీను ఇట్లా అంటారుగా, అరే రిపీట్ అయిందిరా, 1 సైడ్ అయింది అని అంటారు పిల్లలు అంటుంటే. ఇంత వారు 1 సైడ్ అయింది అని అంటారు. మరి ఆ డైలాగ్ లెక్క అయింది ఈడ. మరి ఇంత పెద్ద రాజకీయ నాయకుల మధ్యన మరి నువ్వు ఇట్టున్నావు మంచి, నీ ప్రజలు నిన్ను గుండెలో పెట్టుకురు, వాళ్ళకంటే బలం వాళ్ళు చేసేది ఏముంది కానీ చెప్పలేము ఇప్పటి కాలం. మరి వాళ్ళు అదిరింపులు బెదిరింపులు ఎలాంటివన్నా పిల్లలు నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళని కూడా రేపనికి ఇబ్బంది పెడతారు. మరి దీంట్లో కూడా దగ్గర ఉండాలి, నువ్వు వదిలిపెట్టదు. నువ్వు కూడా ఇబ్బంది పడ్డా మా ఆటోలోకి చెప్పాలి. దేనికి కూడా లొంగేది లేదు, అంతే మొత్తం మీద ఎక్కడైనా లొంగేది లేదు, ఏ పార్టీకి కూడా అమ్ముడు పోయేది లేదు. అంతే ప్రజలు నిన్ను నమ్ముకుర్రు, ప్రజలకు న్యాయం చేస్తా. నేను కూడా అంటున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా మనమడు నా సంగతి తెలుసుగా, మీకు చూస్తారుగా. నేను తాతను తలవారు తాతను ఉత్తుతా ఉండదు, మజాక్ ఉండదు. నిన్ను నీ గుండెలో పెట్టుకుని నీ ప్రజలకు, నేను నీ తరపున నీ ప్రజలకు, నీ తిరుమలగిరి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కు నేను ఒక రిపోర్టర్ని అయినా నేను దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా చెప్పనా, వాళ్ళు ఎట్లా తిరగబడి నిన్ను ఇండిపెండెంట్గా గెలిపించుకుని చూడు, వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా. నేను మామూలు విషయం కాదు ఇది. నీ రాజకీయం మొత్తం తెలుసుకున్నా నేను. నా పిల్ల నేను తెలుసుకోక ఊకే రాలే ఇడికి. నేను ఏడికెళ్ళి ఇడికి ఊకే రాలే. ఆషమాషి ఏమి ఉండదు, నా సంగతి అట్నే ఉంటుంది. లెక్కలు తీసుకున్నాకనే అడిగేస్తాడు. అట్లనే వేసిన ఈడ నీ చరిత్ర తెలుసుకున్నా, నీ కుటుంబ పరిస్థితి తెలుసుకున్నా, నీ వ్యవహారం తెలుసుకున్నా, నీ బలం తెలుసుకున్నా, ఏందంటే అడగాలని అడుగుతున్నా. అన్ని మామూలు గెలుపునియలే తాత. నా ప్రజల్ని, నా ఊరిని నా ఊర్లో ప్రజల ప్రతి ఇంటిని మర్చిపోతానికి మామూలు గెలుపునియలే. మా ఊళ్ళో ఉన్న 800 ఓట్లకి నా గెలుపుకు, నా గెలుపు కంటే 300 ఓట్ల మెజార్టీ ఇచ్చిరు తాత. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి? 900 చిల్లర ఉన్నాయి. అన్ని పోలు కాలేదు, కొంతమంది రాలేకను ఎక్స్పైర్ అయిన వాళ్ళు, లేకపోతే అట్లాంటి కారణాల వల్ల 900 పై చిలుకుంటే అంతవరకు. మొత్తం మీద వార్డులు ఎన్ని? 8 వార్డులు. 8 వార్డులు 900 చిల్లర ఓట్లు ఉన్నాయి మొత్తం మీద. ఇక నీ మెజార్టీ ఓట్లు 287 ఓట్లు. 6 వార్డు నెంబర్లు వాళ్ళే గెలిచిర్రు. 2 వార్డు నేను 4గురిని పెట్టుకుంటే 2 గెలిచిన సర్పంచ్ నీ తోటి ముగ్గురుగా. ముగ్గురు. నీకెన్ని మాట? 587. టిఆర్ఎస్ ఆయన పోటీ చేసిండు, ఆయనకు 24 ఓట్లు పడ్డాయి. టిఆర్ఎస్ ఆయనకు 24 ఓట్లు. మళ్ళా కాంగ్రెస్ ఆయనకు 270. మొత్తం మీద ఊరైతే తలుచుకొని రివర్స్ చేసింది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, నా ఎమ్మటి వార్డు నెంబర్లు పోటీ చేస్తానికి కూడా ఎవరు రాలే. ఎంత మందిని బతిలాడుకున్నా కానీ సిచ్యువేషన్, మేము వెంకటయ్య కాకపోతే ఏదైనా ఉంటే నిన్ను కాదనం కానీ మేము పోటీ చేయలేము. వార్డు నెంబర్లు దొరకలే. 4 వార్డు నెంబర్లను పెట్టుకొని వాళ్ళు 8 వార్డు నెంబర్లను పెట్టుకొని 8 వార్డు నెంబర్లకు 16 మంది బలపరిచిన వ్యక్తులు, వాళ్ళ పార్టీ ఫ్యానలు, వాళ్ళు పెద్ద నాయకులు మొత్తము ఇంచుమించు 50 లేదా 100 మంది ప్రచారానికి ప్రతి గలీలో చూసిన. నేను, నా భార్య వెనకాల 4 పిల్లలు. ఇంత భయంకరంగా కూడా ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో తిరిగితే నాకు అట్లా కూడా 300 మెజార్టీ, నా గెలుపుకు ఎన్ని ఓట్లు కావాలనో అన్ని ఓట్లు కూడా ఆ కాంగ్రెస్ అభ్యర్థికి రానివ్వలే. నా గెలుపుకు సంబంధించిన 300 ఓట్లు ఏవైతే ఉన్నాయో జనాల ఆశీర్వాదం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి దాటిపోయినాయి. వాళ్ళకు వచ్చిన ఓట్లను నా మెజార్టీ ఓట్లే దాటిపోయినాయి. ఇది నిజంగా సాక్ష్యం. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, ప్రతి ఇంటికి రుణపడి ఉంటా. నాకు మొత్తం వాస్తవానికి ఇప్పుడు మరి ఇట్టున్నావుగా, మరి నీకు ఏమైనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ఉంటారుగా, మరి అది ఎట్లా ఉన్నారా నీకు, లేకపోతే ఒకరిమే సర్పంచ్ ఉన్నావా?
వార్డ్ నెంబర్ 4 పెట్టుకుంటే ఇద్దరు గెలిచిర్రు. అట్లా కూడా మిగతా వాళ్ళ ఇద్దరి మీద ఏం చేసిర్రు అంటే వాళ్ళ మీద నిఘా పెట్టి ఇగో వీళ్ళ మమ్మీ నేను బతిలాడుకొని వార్డ్ నెంబర్ కేపించుకున్నా 7వ వార్డులో. అయితే ఆమెను గెలవనీయకుండా వెంకటయ్య ఒకవేళ గెలిచినా గానీ ఉప సర్పంచ్ కూడా వాళ్ళకి దక్కొద్దు అని చెప్పేసి అని 6 ఓట్లు ఎంటీ, ఒకటేమో నోటా కేపించిర్రు, ఇంకొక 5 ఓట్లేమో ఎంటీ చిట్టీలు వేసిర్రు. ఒకవేళ అదే వార్డులో స్టాంపు లేకుండా ఏదైతే ఎలక్షన్ వాళ్ళు పేపర్ మలిచిస్తారో అదే మలిచిచ్చిన బ్యాలెట్ పేపర్ని అట్టనే వేయించిర్రు, ఓటు వేయలే. అంత భయంకరమైన విషయం. ఒక వార్డ్ నెంబర్ మీద కూడా చాలా కక్షపూరితంగా చేసిర్రు. వాస్తవానికి నిజంగా తప్పు లేదు అని చెప్పేసి అనుకుంటే సర్పంచ్ ఓట్లు అటేసిన ఇటేసిన వార్డ్ నెంబర్ ఓటు ఖాళీ కాగితం వెళ్ళినప్పుడు సర్పంచ్ ఓటుకు కూడా ఖాళీ కాగితం రావాలి కదా తాత. అది రాలే. సర్పంచ్ ఓటుకేమో ఓటు వేసిర్రు, మరి అది ఎక్కడ వేసినా సరే అది ప్రజాభిప్రాయము. వార్డ్ నెంబర్కి వచ్చేసరికి వాడు గెలవద్దు, వెంకటయ్య ప్యానల్ వార్డ్ నెంబర్ కూడా గెలవద్దు అని చెప్పేసి అని అంత కక్షపూరితమైన రాజకీయం చేసి 6 ఓట్లని ఒకటి నోటా కేపించిర్రు, 5 ఎంటీ కాగితాలు వేపించిర్రు, 6 ఓట్లను వేస్ట్ చేసిర్రు, ఓడగొట్టడానికే కదా ఖాళీ పేపర్లు వేపించింది. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి ఏంది? ఉప సర్పంచ్ ఓలయ్యరా, వాళ్ళు అయ్యిరా, వాళ్ళు పెట్టిన గెలిచిన మనుషులు అయ్యిరా, మీ వాళ్ళు అయ్యిరా, లేకపోతే ఊళ్ళో ఎట్టుంటుంది అంటే సర్పంచ్ గెలిస్తే ఒక 4 ఊరు కోసం అని మళ్ళీ కొంతమంది ఏడ గెలిచినా ఏం లేదు, ఊరు అభివృద్ధి రాజకీయాలు చేయరు కొన్ని ఊళ్ళలో వచ్చి మరి సర్పంచ్ గెలిచింది కాబట్టి ఆయన దాంట్లో ఉండాలి అని అంటారు. అటగిట్ట వాళ్ళని వచ్చిర్రా మరి నీ కాడికి? అయితే అట్లా కూడా వచ్చారా? ఇద్దరు రప్పించుకున్నాం. అట్లా కూడా మేము పొరపాటు చేయలే, ఎక్కడ తప్పు చేయకుండా మేము ముందు నుంచే జాగ్రత్త పడుకుంటా భయంతో భద్రపడ్డాం. మేము భయంతో భద్రపడి ఎక్కడ కూడా పొరపాటు రాకుండా మా జాగ్రత్తతోటి మా ఎస్సీ క్యాండిడేట్కి అవతల ప్యానల్లో పనిచేసినా కానీ వాడిని మేము ఒప్పించుకొని బతలాడుకొని మేము సరే ఏదేమైనా మనల్ని మనం కనిపెట్టుకోవాలి, గ్రామాభివృద్ధి కోసం మనం ఈ 5 సంవత్సరాలు పోరాడాలి కాబట్టి ఎవరిని కూడా మిస్గైడ్ కానియొద్దు అని చెప్పేసి బతలాడుకొని రప్పించుకొని మేము ఏం చెప్పుకున్నామో మావోనికే ఉప సర్పంచ్ ఇప్పించుకున్నాం. కానీ తప్పు అయితే జరగనియలే. వాళ్ళు మొత్తం మీద కలిసి పని చేద్దాం కానీ వద్దు కక్షలు వద్దు, శిక్షలు వద్దు, ఏదొద్దు. అయ్యా నువ్వు గెలిచినా నేను గెలిచినా అయ్యింది అయిపోయింది. కానీ ప్రజలు మనల్ని నమ్ముకోరు కాబట్టి ఏ పొరపడద్దు, మనం చేద్దాం అనే కాడికి వచ్చినావు. మొత్తం మీద ఇటువంటి మంచి మనసునే ఈ ప్రజలు పెట్టుకుంటేనే ఆయన మంచి మనిషి అయ్యింది. ఇప్పుడు ఆయన మంచి మనిషి కాబట్టి ప్రజలు పెట్టుకోరు గుండెలా. ఈయన మంచిది కాకుండా ఆడ పొరపాటు అవుతుంది, ప్రజలు మంచోళ్ళు కాకుండా ఈడ పొరపాటు అవుతుంది. కానీ 2 కలిసిపోయినాయి. ఈడ పిల్లగాడు మంచిగానే కలిసిపోయారు, అక్కడ ప్రజలందరూ తిరగబడదు మొత్తం ఒకసారి. మరి అట్లనే ఉంటుంది. ఇటువంటి రాజకీయం కావచ్చు, ఇది రాజకీయాలు చేయొద్దు. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నప్పుడు ఏ పార్టీ చూడకుండా ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు ప్రతి కులానికో ఉంటాయి, మన కులాలు ఉంటాయండి, ఆ కులానికో ఈ కులానికో 4 కులాలు సబ్బండ కులాల నుంచి 4 పెద్ద మనుషులు వచ్చి అరే పలానోడైతే బాగుంటుందిరా మన ఊరు అభివృద్ధి కోసం అని పెట్టాలి. అసలు అటువంటివి మర్చిపోయి ఎవడి స్వార్థ కోసం ఒకరిని పట్టుకొని సంకల పెట్టుకొని ఆట ఆడించారు. రాజకీయాలైనాయి, లక్షల కోట్ల రూపాయలతో బేరాలు చేసే రాజకీయాలైనాయి. అలాంటి రాజకీయాలలో కూడా ఈ తెలంగాణ మొదటి విడత, సెకండ్ విడత, లాస్ట్ విడతలో కూడా ఇలాంటి చూసిరుగా ఇలాంటి యువకుణ్ణి, ఇలాంటి మనవన్ని ఈ ఊర్లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలకు తలవారు తాత టీవీ తరపున కూడా దండం పెట్టి అడుగుతున్నా. ప్రతి గ్రామంలో అది ఏదైనా కావచ్చు, ఏ గ్రామం అని ఉండొచ్చు రాష్ట్రం అంతటా, ఇట్లాంటి యువకులకు సపోర్ట్ చేయాలి. రాజకీయాలు చేయొద్దు, రాజకీయాలు చేసేటప్పుడు చేయాలి. రాజకీయాలు గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలు ఎందుకురా నాయన? రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఇప్పుడు ఒకటి గెలిస్తే ఒకటి ఓడిపోతాడు, నీ పంతనం నా పంతనం లేస్తాడు, వాడు ఓడిపోయినోడు బాధపడాల్సిందే కదా. అందుకని అలాంటి శిష్టాలు పెట్టొద్దు, అలాంటి బాధపడద్దు. ఎవరో ఒకరు గెలుస్తారు, గెలిచినప్పుడు అందరూ సపోర్ట్ చేసి చేయించుకోవాలి. ఓడిపోయినోడు ఏమైనా బాధపడతా వానికి కూడా మంచి మాటలు చెప్పాలి. అయ్యా ఇవాళ కాకపోతే రేపు రా నాయన, ఓడిపోయినోడు ఎప్పుడు ఓడిపోయే ఉండడు, ఏదో ఒక రోజు గెలుపు కోసమే ఓడిపోయింది అనుకోవాలి. బాధపడద్దు, ఎవరు ఏం చేయొద్దు. ఈ ఊర్లో ఈ ఓటర్లు ప్రతి ఒక్క మనిషికి దండమైదా పెట్టి చెప్తున్నా, ఇంత మంచి పిల్లగాన్ని గెలిపించినందుకు. అదొకటి. అమ్మ మరి ఈయననేమో సర్పంచ్ ఈమా ఇంటురా అమ్మ, నీకు నమస్కారం అమ్మ. మరి ఓ మాట, మరి నిన్న అయితే గెలిపించుకురు, ఇక మీ సార్ అయితే మంచిగానే మాట్లాడుతున్నావు, మాటను చూసే గెలిచినా అనుకుంటున్నా నేను. మరి మీరు కూడా
చూడమ్మా ఈ ఊళ్ళో అందరూ పలానా పిల్లగాని పెట్టుకున్నా పలానా బుజ్జిని పెట్టుకున్నా మనం ఉన్నాం రాని గుండె ధైర్యంగా. మరి నువ్వే సర్పంచ్ ఈయన ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు వచ్చినా బయట నిలబడతాడు, లేకపోతే కూర్చుంటాడు, వ్యవహారం పోతాడు. కానీ ఏదైనా మంచి చేసినా చెడు చేసినా అయ్యో సంతకం పెట్టినా వాళ్ళతో మాట్లాడాలి నిన్ను మాట్లాడమంటారు. అవునా? మరి ఆ నమ్మకాన్ని నిలబెడతావా? నీ ధైర్యం చెప్తారు. ఓ ఇంత మంజూరు ఊరికనే కాదు, కానీ మొత్తం మీద సర్పంచ్ అమ్మవ అయినవు కాబట్టి ఈ కళని నెరవేర్చాలి. వాళ్ళు నమ్ముకున్న పనులు ఏదని ఉండొచ్చు, చిన్న పని ఉండొచ్చు. సర్పంచ్ అంటే వాళ్ళకి కోపం ఉండొద్దమ్మా. మీకు కోపం గిట్టు ఉందా? లేదు కాబట్టి గెలిచిరు. కానీ నేను అడుగుతున్నట ఎందుకంటే మనిషికి ముఖంలో ఆనందమే ఉండాలి, నవ్వే. ఎందుకు అనంటే అది 100 ఏళ్ల పాటలే. ఏమంట 100 ఏళ్ల జీవితం అంట. ఆరోగ్యానికి నవ్వుతూ ఉన్నవాడికి ఏ రోగాలు కూడా రావట అన్నట్టు ప్రతి మనిషి బాధ లేనోడు ఓ పని కావాలని అందరూ వస్తారు సర్పంచ్ కాడికి. అందరినీ దగ్గరికి తీయాలి నాన్న, కూర్చోబెట్టి అడగాలి. ఆ పని అవుతుందా కాదంటే కాదుపో అనొద్దు, కాదని కూడా చెప్పాలి. ఎట్లా అంటే అది కాదు నాన్న, అది కాను పని నన్ను అడుగుతున్నవే, అది ఇట్లయితే కాదని మార్గం చెప్పాలి. ఎందుకు అని అంటే అతను కూడా మళ్ళీ పోయి చెప్పుకుంటాడు అన్నట్టు. అసలు నేను సర్పంచ్ కాడికి పోతే కూడా ఈ పని కాదని కూడా నాకు నిమ్మలంగా చెప్పింది అమ్మ, కాదని చెప్పింది, గిట్ట చేస్తే అవుతుంది అన్నది అని బయట చెప్పుకోవాలి. కానీ నీ మెట్ల కాడికి వస్తానో, నీ ఇంటి కాడికి వస్తానో, నీ గ్రామ పంచాయతీ కాడికి వస్తే ఓమో చూడనవా గెలిపిస్తే మేము అందరం చేస్తే చూసినావా ఏపో అన్నది. ప్రజలు లోకం అట్టు ఉంటుంది కాబట్టి చెప్తున్నా నా అనుభవం నాయన. మధ్యలో పెట్టుకోవాలి. ఏమంటున్నారా? మంచిగా అయితే చేస్తావుగా? చేస్తాం తాత. గెలవక ముందు తిరిగిన ఇల్లును గెలిచినాక కూడా తిరుగుతాం తాత. ఏ ఒక్క ఇల్లును మర్చిపోము. నిజంగా నేను నా భార్య ఇద్దరం, నాకంటే ఎక్కువ నా భార్య కష్టపడ్డది. ఆమె కష్టానికి దేవుడు నిజంగా జనాలు ఆమె కష్టానికి ఈ విలువ దక్కింది. ఆకలి కడుపుతోటి నిద్రలేని రాత్రులు గడిపినాం తాత. మరి బాధ అది తప్పదిగా. ఎలక్షన్ అంటేనే అది ఒక రంగం. ఇప్పుడు నువ్వు 2 ఎకరాలు ఉంది తాత, నాకు 7-8 ఎకరాలు పడతా, 10 ఎకరాలు బయట కౌలు చేస్తా అంటావు. కౌలు చేస్తా అంటే ఎంత పని ఉంటుంది పిల్లగా అంటే నీకెరక. ఇప్పుడు నీకెరక ఈ పిల్లగా చదువుకున్న పిల్లగా కాలేజీ పోతుండు, పోయి అన్న దున్నవాడు దుంతాడు. ఇప్పుడు ఆయన టైం వచ్చినాడు దుంతాడు. ఆయన టైం వచ్చినాడు వాళ్ళ అయ్యమ్మటో అమ్మమ్మటో పోయి అలవాటు అయితే వ్యవసాయం చేయాలని నేర్చుకుంటే చేస్తాడు. కానీ ఎగ్జామ్ చేయమంటే చేస్తాడా? ఆ కష్టం వేరు, ఈ కష్టం వేరు. అందుకనే మీరు కూడా మొత్తం మీద ఒకడేనా? ఒక్క అబ్బాయి అయితే కానీ మంచిగా నాయన మీకు ఇంత మంచిగా ఈ గ్రామంలో రిజల్ట్ అంటే మీకు గెలుపునిచ్చిన ప్రజలందరినీ గుండెలో పెట్టుకోరు, మంచి పనులు చేయాలని దీవించి ఆ ప్రజలకు ఎల్లకాలం మీరు అండగా ఉండాలని. ఆ ప్రజలు నిన్ను ఇప్పటికే కాదు మీకు కూడా చెప్తున్న ప్రజలారా, ఇప్పుడు ఎట్లయితే గెలిపించురో ఈ సర్పంచ్ తోటి ఆపొద్దు. నువ్వు మంచిగా చేస్తే ఈ మండల రాజకీయాలు అన్నాడు, ఇప్పుడు జిల్లా స్టేట్ 7 దాకా పోవచ్చు. మనిషే పోతాడు రాజకీయాలకు పైకి. ఈ ప్రజలు తలుచుకుంటే ఏదైనా అయితే దీన్నే కనపడదుగా. నువ్వు పెద్ద రాజకీయాలకు మండల స్థాయి జిల్లా స్థాయి రాజకీయాలలో పోవాలని నేను కూడా మీ తాతను కోరుతున్నా. ఎప్పుడైనా నాతోటి ఏమైనా పని ఉంటే కూడా నాకు చెప్పు తాత, నాకు ఇది అవుతుంది, ఏమైనా ముందు వాళ్ళ ఇబ్బందులు పెట్టినా ఆడాడ పనులు కాకుండా మండలంలో ఇబ్బందులు అయినా నాకు చెప్పు, నేను అడుగుతా. ఏమంటున్నా? తాత సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఓకేనా? అయ్యో తప్పకుండా. అయ్యా నీ పేరే? మహాత్మా. ఓ కొడుక మహాత్మా గాంధీ. అయితమే కానీ పోయా అయితమే. నీ తమ్మునికి నీ మరదలమ్మకు మంచి సపోర్ట్ ఉండే, పెద్ద దిక్కు ఉండే, వ్యవహారం చేసి గట్టిగా నిలబడే వాళ్ళు గెలిచారు. కానీ నువ్వు కూడా అయిపోయింది దాకా ఉండాలి. వాళ్ళ చిన్నప్పుడు ఎక్కడ అదే అని. ఎందుకంటే అన్న అనేవాడు తమ్మునికి తండ్రి లాంటి వాడు. ఏమంటున్నా? గుండె లాంటి వాడు. ఏదున్నా తప్పులు ఉన్నా ఏదో కసిరిచ్చిండానో, ఏదో మాట అన్నాడానో, మా అన్న పట్టించుకోలేదానో, నా ఫోన్ లేపలేదానో, ఇవన్నీ పెట్టుకో. అదే అంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని అనుభవాలు ఆయన అప్పుడప్పుడు ఏమన్నా అన్నారని కూడా బాధపడద్దు. 1-2 సార్లు తిడతాడు. ఓసారి కసిరిచ్చిండు అనుకో, మళ్ళీ వచ్చి కూడా మా అన్న దేనికో అంటాడు ఈ మాట. ఊగానే కాదు ఇది, బాధపడద్దు అని మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ పోయి అడగాలి ఎందుకన్నా నా మాట అన్నవాని. ఎందుకంటే మనిషికి ఉన్న ఓపిక. ఓకేనాయన? మీ అందరికీ శనార్థులు. మీ గ్రామానికి శనార్థయా నా తర్వాత. ఎందుకంటే నేను ఎందుకు వచ్చిన ఎంత దూరం అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించుడు ఏంది అసలు ఏం కథ అనుకొని వచ్చిన ఇక్కడ మన మున్గోడ్ల ఈ నాంపల్లి మండలంలో. నువ్వు ఈ నాంపల్లి మండలంలో ఎన్ని చేసినా నీకింద అని నేను అంటున్నా. బా ఇక నీ తాతగా నేను మాట చెప్పిపోతున్నా.
మీకు మంచిగా ఉండి ఈ ప్రజలను కాపాడుకోవాలనేది చివరి మాట కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.